వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ విద్యుత్ మీటర్లు తీసేటువంటి కార్మికులంతా కూడా విశాఖ వద్ద జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన దీక్ష చేపట్టారు. తమకు సమాన పనికి సమాన వేతనం కల్పించాలని వీరంతా కూడా డిమాండ్ చేస్తారు. ఈ ధర్నాలో 5 జిల్లాలకు చెందిన ప్రతినిధులంతా కూడా హాజరయ్యారు. వీరి ప్రధాన డిమాండ్ ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఏంటి మీ సమస్య, ఏంటి మీ డిమాండ్? గత 25 సంవత్సరాలని సంస్థను నమ్ముకుని సంస్థలో పనిచేస్తున్న మీటర్ రీడర్ పీసీ వర్కర్లుగా ఈ డిపార్ట్మెంట్కి రెవెన్యూ కల్పించడంలో ముఖ్య పాత్ర వహించిన మా 4500 కుటుంబాల ఫ్యామిలీని ఈ రోజున రోడ్డు మీద పడేసే పరిస్థితికి ఈ గవర్నమెంట్ తీసుకొచ్చింది. మేమేమి ఇంతకుముందు 2022లో సిఎస్ గారితో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలో మీకు స్మార్ట్ మీటర్లు వస్తే మీకు ప్రత్యామ్నాయ మార్గం కల్పిస్తామని ప్రభుత్వం మాకు హామీ ఇచ్చింది. హామీ మినిట్స్ రూపంలో ఇచ్చింది. మినిట్స్ని ఇప్పుడు 2 సంవత్సరాలన్నర అవుతున్నా కానీ ఆ మినిట్స్ని ఒక్క అడుగు కూడా ముందుకేయకుండా మమ్మల్ని కాలయాపన చేసి ఈరోజు స్మార్ట్ మీటర్లు ఫిట్ చేసి మమ్మల్ని అందరూ రోడ్డు మీద పడేసే పరిస్థితికి వచ్చాం. మేమేమంటున్నామంటే మాకు ప్రత్యామ్నాయాన్ని కల్పిస్తామన్నారు కాబట్టి మా ప్రత్యామ్నాయాన్ని కల్పించండి, మా కుటుంబాలను ఆదుకోనండి. ఇప్పటికే ఒకళ్ళకి 50-60 సంవత్సరాలు వచ్చేసి రోడ్డు మోకాళ్ళ నొప్పులతో బాధపడి మేము బయటికి వెళ్ళే పని చేసుకునే పరిస్థితి లేదు. మా కుటుంబాలను ఆదుకోమని, అలాగే మాకు సమాన పనికి సమాన వేతనం ఇచ్చి డిపార్ట్మెంట్లో ప్రత్యామ్నాయ మార్గం కల్పించవాలని నేను మనవి చేస్తున్నాను. ఇదే కాకుండా ఈ 2 సంవత్సరాలన్నరలో ప్రతి మినిస్టర్ గారిని, ప్రతి ఎమ్మెల్యే గారిని, ప్రతి ఎంపీ గారిని అందరినీ కలిసి మా మెమోరాన్ని ఇవ్వడం జరిగింది. ప్రతి నెల సీఎండి గారికి మెమోరనా, సిఎస్ గారికి మెమోరనా మా బాధసార్లు చెప్పుకోవడం జరిగింది. మీకెందుకు మేము చేసి పెడతామన్నారు, నత్తనాటకం నడిపిస్తున్నారు, దొడ్డినారు మీటర్లు ఫిట్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఈ పద్ధతి ఇలాగే కొనసాగితే ఈరోజు 19, 20, 21, 22వ తారీఖున విజయవాడలో నిరాశ ప్రారంభించాము. దీని తర్వాత మాకే ప్రత్యామ్నాయ మార్గం కల్పించకపోతే అదే అసెంబ్లీ సాక్షిగా విజయవాడలో ధర్నా చౌక్ నుండి అసెంబ్లీ హాల్ వరకు, అలాగే సిఎస్ గారి ఆఫీస్ వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. రాబోయే కాలంలో సమ్మెలోకి అయినా సరే వెళ్ళడానికి మేము నిర్ణయించుకున్నాము. అందుకని మాకు ప్రత్యేక మార్గం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి, మొత్తం ఈ రీజియన్కి సంబంధించి 5 జిల్లాలు ఎంతమంది కార్మికులు ఉన్నారు? మీకు ఇప్పటివరకు వేతనాలు ఏ విధంగా చెల్లించేవారు? మాకు పీసీ రేట్ రూపంలోనే చెల్లిస్తున్నారండి. మాకు ఇప్పుడు 3 గోదావరి జిల్లాల నుంచి వచ్చాము. దగ్గరగా 150 మంది వరకు మేము వచ్చి ఉన్నాము. ఇక్కడ చేస్తున్నటువంటి నిరసన దీక్షల్లో మా యొక్క కోరికలు తీరే వరకు ఆమరణ నిరాహార దీక్షకు కూడా మేము సిద్ధపడి వచ్చాము. మరి కోరికలు తీర్చే వరకు మాకున్నటువంటి ఈ పీసీ రేట్ విధానాన్ని రద్దు చేసి ఉద్యోగ భద్రత కల్పించి మనకు మా కుటుంబాలకు రోడ్డు పాలు చేయకుండా ఈ ప్రభుత్వం చూస్తుందని మేము నమ్ముతున్నాం. మొత్తం ఎంతమంది ఆధారపడి జీవిస్తున్నారు దీని మీద? మొత్తం టోటల్ అయితే 4500 మంది రండి. స్టేట్ మొత్తం మీద అయితే ఈ 5 జిల్లాలకి దగ్గర 2500 మంది చిల్లర ఇదవుతున్నారు. దీని మీద ఆధారపడి ఉన్నారు. ఈ ఏమాత్రం కానీ మాకు ఈ స్మార్ట్ మీటర్లు వచ్చి ఏంటో మాత్రం మేమేమో రోడ్డుని పడిపోవడమే అయిపోతుంది. మేమేనా అడిగేది ఏంటంటే పీసీ రేట్ విధానం రద్దు చేసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మేము గత ఒక 10 సంవత్సరాల నుండి అడుగుతూనే ఉన్నాం. ఇదే సమస్య మాది అదే కంటిన్యూ అవుతుంది. మాకు ఏంటంటే అధికారులు ఇదిగో చేస్తాం అదిగో చేస్తాం అని అంటున్నారు, కానీ మాకు ఇప్పుడు వచ్చి దాని పరిష్కార మార్గం మాత్రం చూడట్లేదు. మేము ఏంటంటే రేపు స్మార్ట్ మీటర్లు బిగించేస్తే మాత్రం ఒక్కొక్కటి మాత్రం మా పరిస్థితి ఏంటి, రోడ్డు మీద పడిపోవడమే వస్తుంది. మేము అడిగేది ఏంటంటే సమాన పనికి సమాన వేతనం ఇచ్చి పీసీ రేట్ విధానం రద్దు చేయమంటున్నాం. మా డిమాండ్ అది. మేము ఏదేమో మా పర్మిట్లు చేసేమనట్లేదు. మాకు ఏదేమంటారు ఉపాధి కూడా పోతే మాత్రం రోడ్డు మీద పడిపోతే మా జీవితాలు కూడా అధోగతి పాలైపోద్ది మేడం. మా ఇదే అది విజయవాడ నుండి వచ్చాను. అది మీరు చెప్పండి. అంటే ఇప్పుడు స్మార్ట్ మీటర్స్ బిగించే ప్రయత్నం జరుగుతుంది. సో మీకు ఏం హామీ ఇచ్చారు గతంలో, ఇప్పుడేం మీరు కోరుకుంటున్నారు? గతంలో మాకు ఇచ్చినటువంటి లోకేష్ గారి పాదయాత్రలోని హామీ ఏంటన్నారంటే స్మార్ట్ మీటర్లని అతనే గత ప్రభుత్వంలో ఉండేటప్పుడు వెళ్ళి అతని దగ్గరికి అడిగితే స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగలగొట్టండి అని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు ఆ గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్మార్ట్ మీటర్లు అనేది స్పీడ్గా వేతనం జరుగుతుంది. సుమారు ఈపీడీసీఎల్లోని ఇప్పుడు 1,00,000 సర్వీసుల వరకు కూడా బిగించడం జరిగింది. ఈ 1,00,000 సర్వీసుల వరకు కూడా ఉన్నటువంటి ఉపాధి అనేది పూర్తిగా కోల్పోవడం జరుగుతుంది. మాకు వచ్చే జీతమే అరకొర జీతంతో మేము బతుకుతున్నాం. 10,000, 9,000, 7,000 ఇలాగ ఒక్కొక్కరికి ఒక రకం రేట్లు వస్తాయి. సర్వీసులు చేసిన దాన్ని బట్టి అటువంటి ఒక వ్యక్తికి అయితే ఈస్ట్ గోదావరి జిల్లాలోని ఈ మధ్య కాకినాడ ప్రాంతంలోని
అన్నవరం ఏరియాలోని చూసినట్లయితే ఆ వ్యక్తికి 2700 సర్వీసుల్ని పూర్తిగా మీటర్లు మార్చారు. అతను చేసిన సర్వీసులు 3500 మీటర్లు అయితే 2700 సర్వీసులు మార్చడం వల్ల ఇప్పుడు ఆ వ్యక్తికి ఉన్న సర్వీసులు 800 సర్వీసులే. ఈ 800 సర్వీసులతో అంటే 2400 రూపాయలు జీతం వస్తుంది. ఇంకా అతను ఏం బతుకుతారు? మేము అంటుంది అతను గతంలో ఏమి ఇచ్చారు హామీ, అప్పుడు అతను పాదయాత్రలో కలిసాం మేము. అక్కడ కలిసినప్పుడు చెప్పారు మనం గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు తప్పక న్యాయం చేస్తా అన్నారు. అది వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో మేము ఎన్నోసార్లు తిరుగుతున్నాం అతని దగ్గరికి. తిరిగినప్పుడు ఈ కాలేయంలోని మాకు చేస్తాను అంటున్నారు కానీ చేయట్లేదు. ఒక పక్క స్మార్ట్ మీటర్లు వేగవంతం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మాకు పమ్మనకుండా పొగబెట్టే విధానం కన్నా మా దాంట్లోని సుమారు 20 సంవత్సరాల్లో పైబడి పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. 10 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల మధ్యకాలంలో చాలామంది ఉన్నాము. వీళ్ళందరికీ కూడా మాకు ఏంటంటే ఐటీఐ 10th క్లాసు, ఐటీఐ డిగ్రీ క్వాలిఫికేషన్, డిప్లొమా చదివినటువంటి క్యాండిడేట్లు ఉన్నాము. ఇటువంటి వారందరికీ కూడా డిపార్ట్మెంట్లోని ఇప్పుడు రేపు జేఎల్ఎం రిక్రూట్మెంట్ చేస్తానంటున్నారు. అదే రిక్రూట్మెంట్ తీసే బదులు మమ్మల్ని కూడా అందులో విలీనం చేసినట్లయితే ఆ రిక్రూట్మెంట్ తీసినట్లు ఉంటుంది కదా పూర్తిగా. అది మా యొక్క డిమాండ్ అండి. డిపార్ట్మెంట్లోని ప్రధానంగా మాకు ఉద్యోగ భద్రత కావాలని మా ప్రధాన డిమాండ్. చెప్పండి సార్, మీరు ఎంతకాలంగా ఈ మీటర్ రీడింగ్ వృత్తిలో కొనసాగుతున్నారు? ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది సార్? నేను కాకినాడ జిల్లా తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నుంచి వచ్చానండి. నేను ఇందులో దాదాపు 20 సంవత్సరాల నుంచి ఇందులోనే వర్క్ చేస్తున్నానండి. మీటర్ రీడింగ్ చేస్తా నా కుటుంబం అనేది పోషిస్తున్నాను సార్. ఇప్పుడు ఏంటంటే కాకినాడ పరిస్థితి మాది ఎలా వచ్చిందంటే అండి, కాకినాడ స్మార్ట్ సిటీగా చేసి, కాకినాడ స్మార్ట్ సిటీ కాబట్టి స్మార్ట్ మీటర్లు మార్చేస్తున్నారండి. ఇప్పుడు ఒక రేటర్ ఉన్నాడు, తన సర్వీసులు 4500 సర్వీసులు అండి. అయితే ఆ 4500లో ఫీడర్ వైజ్ వర్సన మామూలుగా జగన్ గారు, లోకేష్ గారు, విద్యుత్ మినిస్టర్ గారు ఏం చెప్పారండి, మీ హౌస్లకి వేస్తలేదు, ఓన్లీ కమర్షియల్ వ్యాపార సంస్థలకి వేస్తున్నారు. కానీ ఈ లైన్గా ఫీడర్ వైజ్ హౌస్లు కూడా మార్చుకుంటా 2700 సర్వీసులు మార్చేశారండి ఒక అబ్బాయికి. అంటే అతనికి వచ్చే 15,000 జీతంలోని 2700 సర్వీసులు తీసేస్తే అతను వచ్చే 5,000 రూపాయలతో కుటుంబాన్ని ఎలా పోషించుకోగలండి? ఇప్పుడు అతను కూడా దాదాపు నాకన్నా సీనియర్, 30 సంవత్సరాల నుంచి చేస్తాడండి. అతను 30 సంవత్సరాల నుంచి ఇందులోనే పనిచేస్తా కుటుంబాన్ని పోషిస్తాడండి. ఇప్పుడు అతనికి జీతం ఉన్నట్లుగా 5,000 రూపాయలు పడిపోయిందండి. ఇప్పుడు అతని కుటుంబాన్ని ఎలా పోషించగలండి? ఇప్పుడు అలాగే ఈ విధంగానే తనకి కానీ కాదండి, మా కాకినాడ మొత్తం మీద కూడా ఫీడర్ వైజ్ మార్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రభుత్వం ఏం చేస్తున్నారంటే మమ్మల్ని పొమ్మనకుండా పోగబెట్టేటట్లుగా ఇలా సర్వీసులు వేసేసి జీతం తగ్గించేస్తున్నారు. ఇప్పుడు మేము ఎలా బతకగలం చెప్పండి? మేము ఏంటంటే ఆల్రెడీ పాదయాత్రలో లోకేష్ గారిని కలిసాం. లోకేష్ గారు ఏమన్నారు, స్మార్ట్ మీటర్లు వేస్తే మిమ్మల్ని బయటకి అయితే తోయము, ప్రత్యామ్నాయ ఉపాధి గట్రా చూపిస్తామని చెప్పారు. అయితే ఆల్రెడీ ప్రతి జిల్లాలోని కూడా కొత్త సర్కిల్ ఆఫీస్ ఏర్పరిచారండి. మేము ఏం చెప్పామంటే కొత్త సర్కిల్ ఆఫీస్ ఏర్పాటు చేశారండి. మా దాంట్లో 10th చదివిన వాళ్ళు, డిగ్రీ చదివిన వాళ్ళు గట్రా ఉన్నారండి, కంప్యూటర్ నాలెడ్జ్ తెలిసిన ఉన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన సర్కిల్ ఆఫీసులో ప్రత్యామ్నాయంగా మాకు తాత్కాలిక ఉద్యోగం, పర్మనెంట్ ఉద్యోగాలు ఏం అడగట్లేదండి. ప్రత్యామ్నాయ ఉపాధి చూపించి మా కుటుంబాలను రోడ్డు మీద పడకుండా ప్రత్యామ్నాయ ఉపాధి చూపించమని వాళ్ళని కోరుతున్నామండి. అది సిఎస్ గారి దగ్గరికి వెళ్తాం, అత్తమాని వెళ్తాం. ఆయన ఏమంటున్నారండి, 3 CMDలతో మాట్లాడి మీకు ఏదో చూస్తామని కాలయాపన చేస్తున్నారు తప్ప ఏం చేస్తలేదు. ఓ పక్క నుంచేమో మీటర్లు మార్చుకుంటూ వెళ్ళిపోతున్నారు, మాకేమో జీతం తగ్గిపోతాం. మేము ఎలా బతకగలం? అందుకనే మేము ప్రభుత్వాన్ని చూసి చెప్పేది ఏంటంటే మాకు ఇందులోనే ప్రత్యామ్నాయ ఉపాధి చూపించండి. అందువల్ల రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు 19, 20, 21, 22 తారీఖుల్లో రాష్ట్రం మొత్తం మీద 3 డిస్కంల ద్వారా నిరసన కార్యక్రమాలను అప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి సరైన నిర్ణయం మాకు రాకపోతే ఈ నెలాఖరు 28, 29, 30 తారీఖులో విజయవాడలోనే ర్యాలీ చేసి అసెంబ్లీ ముట్టడి చేసి ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్. సో మన దగ్గర ఉన్న వీరంతా కూడా దాదాపు 5 జిల్లాలకు చెందిన మీటర్ రీడర్స్. వీరంతా కూడా ప్రతి నెల ఇంటింటికి వెళ్ళి మీటర్ రీడర్ చేస్తే తద్వారా వచ్చిన ఆదాయంతోనే వీరు జీవనం గడుపుతున్నారు. వీరిలో చాలామంది 25 ఏళ్ళ నుంచి 30 ఏళ్ల సర్వీస్ కూడా చాలామందికి ఉంది. కేవలం పీస్ రేట్ మీద వచ్చిన ఆదాయంతోనే వీరు కుటుంబాలు జీవిస్తున్నారు. ప్రస్తుతం స్మార్ట్ మీటర్ల బిగింపు నేపథ్యంలో తమ ఉపాధి కోల్పోయే పరిస్థితి ఉన్న నేపథ్యంలో గతంలో కూడా పాదయాత్ర సమయంలో లోకేష్ను కూడా ఇదే అంశంపై కలిసి మాట్లాడమని వీరంతా కూడా చెప్తున్నారు. అప్పుడు ఇచ్చిన హామీ మేరకే తమకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని, అలాగే నెలవారీ వేతన ప్రక్రియ కూడా తమకు అమలు చేయాలని వీరంతా కూడా కోరుతున్నారు. లేని పక్షంలో తాము అసెంబ్లీ ముట్టడికి లేదంటే రిలే నిరాహార దీక్ష చేపట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నామని వీరంతా కోరుతున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.